బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ మరో సంచలన ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. బెట్టింగ్స్ లో పాల్గొనకుండా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చెప్పండి అంటూ కూడా ఆయన ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఇది చాలా ప్రమాదకరం. బెట్టింగ్ ని ఎంటర్టైన్ చేస్తే ఇది చాలా ప్రమాదకరం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు వైజాగ్ పోలీసులు. భయ్యా సన్నీ యాదవ్ పైన కూడా కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కు బలైపోతున్నారు వందలాది మంది యువత. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వాళ్ళ మాటలు నమ్మి లక్షలు పోగొట్టుకుంటోంది మధ్యతరగతి యువత అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి వీసీ సజ్జనార్ చేసిన ఆ కమెంట్స్ చూద్దాం. Discourage your friends and family from participating in betting during the upcoming IPL matches. Betting is not entertainment, it's a risk. అంటే బెట్టింగ్ అది ఎంటర్టైన్మెంట్ కాదు, అది ప్రమాదకరం, అది రిస్క్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. Discourage your friends and family from participating in betting during the upcoming IPL matches. రాబోయే IPL మ్యాచెస్లో మీ కుటుంబం, మీ స్నేహితులకు చెప్పండి బెట్టింగ్ యాప్స్లో పాల్గొనొద్దని. ఎందుకంటే బెట్టింగ్ అదొక ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక రిస్క్తో కూడుకున్నది, అది ప్రమాదంతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ మీద వీసీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, బెట్టింగ్ యాప్స్ని దయచేసి ఎవరు ప్రమోట్ చేయకండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఎవరైనా ప్రమోట్ చేసిన వీడియోస్ ఉంటే వాటిని ట్యాగ్ చేస్తూనో లేకపోతే వాళ్ళని ఉద్దేశించో ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా కనుక ఈ కథనం విన్నా, ఈ కథనం చూసినా, ఈ స్టోరీ మీ దృష్టికి వచ్చినా, మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నట్టయితే అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు. ఎందుకంటే కాస్త పేరొస్తే చాలు, కాస్త 10 మందిలో కనిపిస్తే చాలు, వెంటనే ప్రమోటర్స్గా మారిపోతున్నారు. అఫ్కోర్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు, అఫ్కోర్స్ మీరు కూడా ప్రమోషన్ చేయొచ్చు. కానీ ఎలాంటి వాటికి? సమాజానికి ఉపయోగపడే వాటికి, సమాజం ఉపయోగించుకోగలిగే వాటిని. ఏది సరుద్భావంతో, దాంతోపాటు మంచిదైతే ఏదైనా ఒక మంచి పనిని మీరు ప్రమోట్ చేయొచ్చు. ఇటు సమాజానికి ఏదైనా మంచి జరిగేట్టు ఉంటుందంటే కనుక దాన్ని మీరు ప్రమోట్ చేయొచ్చు. కానీ బెట్టింగ్ని మీరు ప్రమోట్ చేస్తున్నారా? దాంతోపాటు ఆ బెట్టింగ్ వల్ల ఎవరు బాగుపడుతున్నారు? మీరు కదా బాగుపడుతోంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా బాగుపడుతోంది. నష్టపోతుంది ఎవరు? మీకు తెలియదా ఎవరు నష్టపోతారు, ఎవరు నష్టపోతున్నారు? మీకు తెలుసో తెలియకో అని ఇక్కడ ప్రశ్న కాదు. మీరు చేసే పని వల్ల ఒక్కరు నష్టపోయినా మీదే బాధ్యత అవుతుందని మర్చిపోకండి. ఎందుకంటే బెట్టింగ్ అఫ్కోర్స్ ఆ పేరులోనే ఉంది. బెట్టింగ్ అనేది ఎంత ప్రమాదకరమో అది రిస్క్ అంటున్నారు వీసీ సజ్జనార్. అఫ్కోర్స్ అదే ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఎంటర్టైన్మెంట్ కాదు. మరి ముఖ్యంగా క్రికెట్ మ్యాచెస్కి సంబంధించి జరిగే సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఓరు బాబు, బెట్టింగ్లోకి వెళ్ళకండి రా బాబు, బెట్టింగ్లో ఊసే ఎత్తకండి, బెట్టింగ్లతో జాగ్రత్త. ఎందుకంటే 1 లక్ష వస్తుందను, ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుందను, లేకపోతే 10 రూపాయలు పెడితే మీకు ఒక 1000 రూపాయలు వచ్చేస్తాయను, 5000 వచ్చేస్తున్నాను. ఎవరిచ్చేస్తారు? అంటే మీరు ఒకవేళ లాభం పొందుతున్నారు అనుకుందాం, మీలాంటి మధ్యతరగతి వ్యక్తే కదా పెట్టుబడి పెడుతోంది, మీలాంటి మధ్యతరగతి వ్యక్తే కదా అక్కడ కూడా పెట్టుబడి పెడుతోంది. అంటే ఒక మధ్యతరగతి వాడి పెట్టుబడి ఒకడు సంపాదించాడు అనుకుందాం, ఫర్ సపోజ్, అది కూడా మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేం. ఒక 10 రూపాయలు పెట్టిన ఒక మధ్యతరగతి వాడికి సపోజ్ ఒక 50 రూపాయలు వచ్చింది అనుకుందాం. వాడే మనకు ఉత్తుగా ఇచ్చాడుగా, ఫ్రీగా ఇచ్చాడుగా, దాంట్లో వాడి పర్సంటేజ్ తీసుకుంటాడుగా మళ్ళీ. అంటే ఒక 4-5 మధ్యతరగతి యువత నుంచి, మన మధ్యతరగతి ప్రజల జోబుల నుంచి మనకు లాగి మనకే కన్నం పెడితే అలా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఇది ఎవరు మాట్లాడరు. ఎవరైనా మీలో బాధితులు ఉంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ పేర్లను నేను ప్రస్తావించను, మీ బాధను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీని మీద పోరాటం సమాజం అంతా కలిసి చేయాల్సింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు మీ రెండు చెవులు రెక్కించి మరీ వినండి. మీ 2 చెవులను పూర్తిగా శుభ్రం చేసుకొని మరీ వినే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా దుమ్ము పట్టు ఉంటే వాటిని దులుపుకోండి. ముందుగా ఆ దులుపుకొని వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు కష్టపడి ఎదిగారు అనుకుందాం, గ్రేట్, యాక్సెప్టెడ్. కానీ మీరు ఎదిగిన తర్వాత మీ ఎదుగుదల ఒక ప్రాణాన్ని బలి తీయకూడదు, కుటుంబాన్ని నష్టపోయేలా చేయకూడదు. ఆలోచించే ప్రయత్నం చేయండి.
మీరు ప్రమోట్ చేస్తున్న సందర్భంలో ఒక ప్రోడక్ట్కి ప్రమోట్ చేస్తున్నారో లేకపోతే దేనికైనా ప్రమోషన్ చేస్తున్నారు, దానివల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నించి కనీసం అంచనా వేయండి. అండ్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం బెట్టింగ్ యాప్స్ విషయంలో అంచనానే అవసరం లేదు. అంచనా మీకు అవసరం లేదు. ఒకడు బాగుపడుతున్నాడంటే నలుగురు నష్టపోతారని కనీసం అంచనా వేసే ప్రయత్నించండి. నలుగురు కాదు, ఇద్దరు, అది కూడా కాదు, ఒక్కరు. అర్థమవుతోందా? వినబడుతోందా? సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఎక్స్ కావచ్చు, ఇన్ని ప్లాట్ఫామ్స్లో మీరున్నారు. మీరు చెప్పే మాట నమ్ముతున్నారు. మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే కనుక మీ టాలెంట్ని ఇష్టపడి మిమ్మల్ని ఫాలో చేస్తున్న వాళ్ళు. అంతేకాని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే కనుక మీరుండరు. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు? మీ ఫాలోవర్స్ని. మీ ఫాలోవర్స్ ఎవరు? మీరు నమ్మిన వాళ్ళు. అంటే మిమ్మల్ని నమ్మిన వాడిని మీరే వెన్నుపోటు పొడుస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే కనుక, అలాంటి వాళ్ళు మీకు కనిపిస్తే కనుక ఫస్ట్ అన్ఫాలో చేసి పడేయండి. మీరు నలుగురు అన్ఫాలో చేసి పడేస్తే అలాంటి వాళ్ళని ఫస్ట్ సమాజంగా మనం వెంటనే వాళ్ళు తగ్గుతారు. అక్కడ ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అలా తగ్గారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసి వస్తుంది. వాళ్ళకి పెద్ద శిక్ష అనేది మీరు వేయాలనుకుంటే ఫస్ట్ అది ఒకటి చాలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి మీరు టిక్ మని ఫాలో కొట్టారు కదా, అదే టక్ మని అన్ఫాలో కొట్టండి. అలా నెంబర్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే నేను చేస్తోంది తప్పు అనేది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి నెక్స్ట్ వస్తుంది మ్యాచెస్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేది కాస్త ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవరిని మోసం చేస్తున్నాం అనేది ఒక్కటి మీరు ఆలోచించారనుకోండి చాలు. లేదా ఇదిగో సజ్జనార్ లాంటి వాళ్ళ, లేకపోతే ఇతర పోలీస్ అధికారులు, ఎందుకంటే సూర్యాపేట డిఎస్పీ ఇప్పటికీ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. దాంతోపాటు నిజామాబాద్ సిపి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. అఫ్కోర్స్ మీరు మర్చిపోకండి, ఏ సోషల్ మీడియా వేదిక అయితే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారో అదే సోషల్ మీడియాలో ఇటు పోలీసులు ఉంటున్నారు, జర్నలిస్టులు ఉంటున్నారు. మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తున సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళొక్కసారి మీ భరతం పట్టాలని ఫిక్స్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎంత ఎత్తుకెత్తారో అంత తొక్కేస్తారు, అంత తొక్కుతారు కిందకి. ఆ తొక్కుడు ఎలా ఉంటుందో రీసెంట్ జరిగిన ఘటనలు మీరు చూస్తున్నారుగా. నోరు ఉంది కదా అని రెచ్చిపోతే ఎటువంటి పరిణామాలు ఉన్నాయో చూస్తున్నారు కదా. అఫ్కోర్స్ నేను ఏ పేర్లు ప్రస్తావించను, మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మీ బాధ్యత మీరు వహించారు. మీరు ఒక పొజిషన్కి వచ్చారు, గ్రేట్, అప్రిషియేటెడ్. మీరు మీ కష్టాలను నమ్ముకొని ఆ స్థాయికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ఏం చేసినా చెల్లుతుంది కదా అని ఆలోచిస్తే కనుక చెంప చెల్లుమనేలా సమాజం మీకు సమాధానం చెప్తుంది. మీరు వాళ్ళని మోసం చేయాలనుకోవద్దు. గుర్తుపెట్టుకొని మీరు మోసం చేస్తుంది ఎవరో తెలుసా? మిమ్మల్ని నమ్మి మీకు ఫాలోవర్స్గా మారిన మీ వాళ్ళని మోసం చేస్తే వెన్నుపోటు పొడిచినట్టే. ఆ వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో వాళ్ళు రెస్పాండ్ అయితే మీకు అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి వీసీ సజ్జనార్ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఒకటే అంటున్నారు, రాబోతోంది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఆ బెట్టింగ్ల అంశం బహుశా చాలా సీరియస్గా వెళ్ళాలి. ఇంకా కేవలం బెట్టింగ్ యాప్లకు మాత్రమే ఇది రిస్ట్రిక్షన్స్ కాకుండా దీన్ని మూలాలని కూకటి వేళ్ళతో సైతం పెక్కలించేసి, ఒక విధంగా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు ఎక్కడ విసిరిపారేయాలి అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే ఇది ఆ కూకడ వేళ్లతో పాతుకుపోయింది, భూమిలో ఆ స్థాయిలో పాతుకుపోయింది. మీ బాధ్యతగా ఏం చేయాలి? వీటికి దూరంగా ఉంటే సరిపోతుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా, ఐ థింక్ షీ ఈజ్ ఆన్లైన్. నేను దీంట్లో పడిపోయి ఐ కుడెంట్ గో హర్. ఒకసారి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే అప్డేట్స్ అందించేందుకు తన ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అట్ ద సేమ్ టైం ఎలా ముందుకు వెళ్ళబోతుంది పోలీసు శాఖ ఇప్పుడు? బెట్టింగ్ యాప్స్ పై మరొకసారి సజ్జనార్ సంచలనమైన ట్వీట్ ఇవ్వడం జరిగింది. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయకూడదు, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో వాళ్ళ చెంపలు అంటూ చెప్పారు. తాట తీస్తామని కూడా చెప్పారు. మరోవైపు బెట్టింగ్స్ లో పాల్గొనకుండా ఫ్రెండ్స్ కి దయచేసి చెప్పమని కూడా మన కుటుంబ సభ్యులే కానీ ఫ్రెండ్సే కానీ వాళ్ళని మోటివేట్ చేయండి. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ని ఎంటర్టైన్ చేయకూడదు, ఇది చాలా ప్రమాదం అంటూ సజ్జనార్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే చూసిన
లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు వైఎస్ హనీ యాదవ్ పైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల పైన బెట్టింగ్ యాప్స్ పైన వందలాది మంది బలైపోతున్నారని తెలుస్తుంది. యువత అంతా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుతున్నారు. ఒకవైపు మధ్యతరగతి కుటుంబాలే వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో లక్షలు పూర్తి కూలిపోతున్నారు. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. మరోవైపు చూసుకుంటే ఫేక్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. దీని మీద సజ్జనార్ చాలా క్లియర్ గా చెప్పారు కూడా. మీ పంట పటానికి ఒకవైపు చూసుకుంటే కూడా బెట్టింగ్ యాప్స్ పైన కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. అమాయక ప్రజలను కూడా క్లియర్ గా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఊరుకునే లేదు ఈసారంటూ ఎంత చలుమైన అయ్యేలాగా అతను క్లియర్ గా చెప్పారు. అమాయక ప్రజలని టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినా ఏ ఎంప్లాయర్ అయినా సరే దీని గురించి ఎవరు మాట్లాడినా మాకు కంప్లైంట్ ఇవ్వాలంటూ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. ఎవరైతే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరి పేర్లు కూడా నమోదు చేస్తాము. ఆల్రెడీ మేము షార్ట్ లిస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. యూట్యూబర్ల పేర్ల పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. సన్నీ యాదవ్, అదే కాకుండా వైజాగ్ వ్యక్తులు వీళ్ళందరూ కూడా అమాయకంగానే ఆశ్రయంగా తీసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈజీ మనీ కోసం ఇవన్నీ ప్రమోషన్ తెలుస్తుంది. తెలిసి తెలియక అమాయక ప్రజలందరూ కూడా ఈ ఉత్తపడుతున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. యంగ్స్టర్స్ ని మోటివేట్ చేస్తున్న సజ్జనార్ తో పాటు నాన్ వేస్ అన్న వ్యక్తి కూడా ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే రెండు టీమ్ గా కూడా యూట్యూబ్ అంతా కూడా ప్రస్తుతం 2 టీమ్స్ అయితే డివైడ్ అయింది. ఒకవైపు మాత్రం నాన్ వేస్ టీమ్, మరోవైపు వైఎస్ హనీ యాదవ్. వీళ్ళందరూ కూడా ఒకవైపు సైబర్ నేరాల పైన కొంతమంది పోరాడుతుంటే మరోవైపు సైబర్ నేరాలు చేయమని కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కేసులు నమోదు చేస్తాము, టాటా తీస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కూడా ఐపీఎల్ వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా పూర్తిగా అంటున్నారు. ఇప్పటికే చూసుకుంటుంటే కూడా మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబంలో కూడా తల్లిదండ్రుల పర్సులకేంటి డబ్బులు తీయడం, అదే కాకుండా క్రెడిట్ కార్డులు యూజ్ చేయడం, ప్రధానంగా చూసుకుంటే కూడా అమ్మ బంగారం కూడా తాకట్టు పెట్టి ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. యువత ఖచ్చితంగా మేల్కోవాలి, ఈ బెట్టింగ్ యాప్లకి దూరం ఉండాలని కూడా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, మొత్తంగా అయితే మాత్రం ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సజ్జనార్ మరో సంచలన ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఐపీఎల్ ప్రారంభం కాబోతోందంటూ చెప్పుకొస్తూనే బెట్టింగ్ యాప్స్లో పాల్గొనకుండా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు. బెట్టింగ్ ఎంటర్టైన్మెంట్ కాదు, అది చాలా ప్రమాదకరం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు వైజాగ్ పోలీసులు. సన్నీ యాదవ్ పైన కూడా కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కు బలైపోతున్నారు వందలాది మంది యువత. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వాళ్ళ మాటలు నమ్మి లక్షలు పోగొట్టుకుంటోంది మధ్యతరగతి యువత. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. సూర్యాపేట డిఎస్పీ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ సిపి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సోమోటో కేసు చేసినాం, మేమే చేసినాం. చాలా మంది నేను చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్
వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకుని దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి లైక్ నాకు కూడా ఒళ్ళు గద్దరించింది, లైక్ ఎట్లా అయిపోతున్నారు. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బి వెరీ హార్డ్ అగేన్స్ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. విల్ నాట్ మా ఏం ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాటి వెళ్ళడం మనం పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం అది రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందని ఇమీడియట్ రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.